ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బ్యాలెట్ పత్రంపై ఇంటి వద్దనే ఓటు వేసే విధానాన్ని రిటర్నింగ్ అధికారి అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని 5 మండలాలలో 230 మంది దివ్యాంగులు ఉన్నట్టుగా గుర్తించామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికి వెళ్లి దివ్యాంగులతో ఓటింగ్ చేయించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా ఆయన తెలిపారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 మనకి అందరూ తెలిసినట్టుగా నవంబర్ 30 తారీఖున అవుతుంది. సో దానికి ఈసారి ఏంటంటే మనకి హోమ్ ఓటింగ్ కింద ఎవరైతే 80+ ఏజ్ అవుతున్నారో అండ్ అంటే మనకి బాగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయ్యి ఉండి ఆ రోజు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్ వేయలేని వాళ్ళందరికీ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. సో హోమ్ ఓటింగ్ సో వాళ్ళందరికీ కూడా మనం ఫామ్స్ పంచి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అప్లై చేసుకున్నారు. మన వైరా కాన్స్టిట్యున్సీ సంబంధించి 233 మంది అప్లై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మనం యాక్సెప్ట్ చేసి మనకి ఓటింగ్ రైట్స్ కల్పించడం జరుగుతుంది. సో ఏంటంటే వాళ్ళ ఏజ్ ప్రకారం అండ్ ఫిజికల్ డిజబిలిటీ చూసుకొని మనమే హోమ్ టీమ్స్ పంపిస్తూ ఉంటాం. మనం మొత్తం 233 మొత్తం 5 మండల్స్లో సమానంగా సుమారుగా 45 నుంచి 55 మధ్యలో ఉన్నారు ప్రతి మండలంలో కూడా. సో మనకి 5 టీంలు వేయడం జరిగింది. 5 టీంలో కూడా ప్రతి టీంలో కూడా ఇద్దరు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడం జరిగింది. ఇది కాకుండా ఒక వీడియోగ్రాఫర్, ఒక మైక్రో అబ్జర్వర్ అయితే మనకి జనరల్ అబ్జర్వర్ నోట్ చేయడం జరుగుతుంది, న్యూట్రల్ అబ్జర్వర్ కింద. సో వీడియోగ్రాఫర్ ఉంటారు. ఇది కాకుండా మనకి లోకల్ మనకి వైరా సంబంధించి కాన్స్టిట్యున్సీ నుంచి పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు ఉన్నారు కోఆర్డినేషన్ కోసం అండ్ నార్మల్ సెక్యూరిటీ కోసం. ఇది కాకుండా మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి కూడా మనకి 4 మెంబర్స్ వచ్చారు. సో మొత్తం టీం సుమారుగా 8 to 10 మెంబర్స్ అవుతున్నాయి. 2 వెహికల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బ్యాలెట్ పత్రంపై ఇంటి వద్దనే ఓటు వేసే విధానాన్ని రిటర్నింగ్ అధికారి అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 230 మంది దివ్యాంగులు ఉన్నట్లుగా గుర్తించామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికి వెళ్లి దివ్యాంగులతో ఓటింగ్ చేయించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా ఆయన తెలిపారు.